టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండటం ఆదివారం నాడు. అలా అది మామూలుగా మనం నమ్మకం అన్నమాట. ఈ ప్రత్యేకంగా ఇది వచ్చిన రోజు అని. లక్ష్మీ పూజ, శివ పూజ, పరమేశ్వరుడికి అభిషేకం చేయటం. మామూలుగా మనం సోమవారాలు అభిషేకం చేసుకుంటాం. ఇలా ఆదివారము, అమావాస్య, ఈ రవి పుష్యయోగం కూడా కలిసి వచ్చింది కాబట్టి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. మీకు అవకాశం ఉన్నవాళ్ళు, ఒకవేళ లేకపోతే ఇవాళ ఇదొక ప్రత్యేకమైన రోజు అని తలుచుకొని శివుణ్ణి, లక్ష్మీదేవిని తలుచుకుని నమస్కరించడం. ఇలా పర్వదినాలు అద్భుతమైన రోజులు. 10 ఏళ్ళకి అది ఈక్వేషన్ కుదరాలి కదా. ఈక్వేషన్ ప్రకారం చాలా సంవత్సరాలు గడిస్తే కానీ రాదు. ఇలాంటి మంచి రోజున దుర్భాషలు ఆడద్దు, పోట్లాడద్దు, మీకేమైనా దురభ్యాసాలు ఉంటే వాటి జోలికి పోకండి. అప్పుడు ఖగోళంలో సంభవించేటువంటి ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇలా నక్షత్రం రావడము, అమావాస్య రావడము, అవాళే ఆదివారం కూడా ఉండటం లాంటిది ఒక జరుగుతోంది కదా, దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది మీ సొంతం అవుతుంది. నెగిటివిటీని మీలో ఉంచుకోకండి, మనలో ఉంచుకోకూడదు. ఇప్పుడు బోల్డ్ అని చెప్తాను జయ, నేను చెప్పను, నాకేం తెలియవు అవేవి, ఎవరో చెప్తారు పెద్దవారు, అదేదో చేయండి, ఇదే చేయొద్దు. మనం చేయపోతే ఏమిటో, చేయపోతే కొంప మునిగిందని భయపెడితే ఎలాగా? భయపడక్కర్లేదు. తేలికపాటి లక్ష్మీ పూజ, అమ్మవారిని బుద్ధితో జ్ఞానంతో తలుచుకోవటం, శివ పూజ చేసుకోవటం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం. మీరు ప్రశాంతంగా ఉండండి, ఇంటిని ప్రశాంతంగా ఉంచుకోండి. మన ఎలాగో ఆదివారమే కాబట్టి ఉద్యోగపు పనులు పెద్దగా ఉండవు కదా, ఎవరితోటైనా వాదనలు అవి లేకుండా మాత్రం చేసుకుంటే, దుర్భాషలాడడం, ఇంట్లో పిల్లల్ని కేకలేసి కొట్టేయటం, లేదా భార్యాభర్త కొట్టుకోవటం, పెద్దవాళ్లతోటి అమ్మా నాన్నల్ని గౌరవించకుండా ప్రవర్తించడం, అది ఇలాగ ఒక ప్రత్యేకమైంది, ఇది పర్వదినం అని చెప్పబడినప్పుడు అలాంటి ప్రవర్తనలు లేకుండా ఉంటే, పూజ చేయకపోయినా పర్వాలేదు, ఈ పని మాత్రం చేయకూడదు. ఇలా జాగ్రత్తగా ఉంటే, ఇలా ప్రత్యేకమైన పర్వదినాలు అని చెప్పబడిన రోజుల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఏది ఉందో ఇప్పుడు మనకు చాలా అవసరం. అది అవునండి. ఈ రోజున మనం వచ్చేసింది అనేస్తున్నారు, మనకి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియట్లేదు. కానీ మరి అది వచ్చేసేదాన్ని రానివ్వకుండా చేయాలంటే పర్వదినాల్లో కొంచెం దైవ సహాయం తీసుకోండి కుదిరితే, లేదా పాజిటివ్గా ఉండంటారంట. దానివల్ల మనకు ఊళ్ళల్లో అయితే మొదట చంటి పిల్లల్ని మొట్టమొదటిసారి ఇంట్లోకి తేగానే, మొదటి రోజే హాస్పిటల్ నుంచి తేగానే పేడ ముద్ద తీస్తారు. ఓ, గుమ్మడికాయ కదా పేడ. మా ఊళ్ళల్లో పేడే తీస్తారు. మా అంకమ్మ పేడతోటే తీసేది, నాకు అదే గుర్తు. గుమ్మడికాయ తీయటం అవి పెద్ద రకంవి. పసిపిల్లలకి గుమ్మడికాయ తీయటం నాకు తెలియదు, మా ఊళ్ళల్లో లేదు. చెప్తున్నాను కదా, ఒక ఊళ్ళల్లో బొగ్గుతోటి తీస్తారు. బొగ్గు దిగుదుర్చి నీళ్ళల్లో పడేస్తారు. ఒకటి కోడిగుడ్లు తీస్తారు, ఎండుమిర్చి తీస్తారు, ఎండుమిర్చి, వెంట్రుకలు, ఆవాలు, ఉప్పుగల్లు ఇవన్నీ కలిపి ఒక పళ్ళ నిండా పోసి వీటన్నిటిని దిగుచి పొయ్యిలో పడేస్తారు. ఏదైనా కూడా మన తాలూకు చుట్టూతా, నా శరీరం చుట్టూతా ఉన్న ఈ కాంతి వలయాన్ని ఈ దెబ్బల నుంచి కాపాడడమే, దాన్ని పుల్ చేయటం బయటికి. దానివల్ల శరీరానికి కొంత స్వస్థత వస్తుందని భావిస్తారు. నీళ్లతో కూడా నీళ్ళతో తీసేది చెప్తాను నేను. పిల్లలు ఎక్కడైనా పడిపోయారనుకో, కింద పడతారు. పడినప్పుడు ఏంటంటే నేల గ్రహాలు ఉంటాయని పదే పడుతూ ఉంటారు పిల్లలు. ఈ నేల మీద పడిన పిల్లలకి ఏం చేస్తాం, ఒక చిన్న చెంబు నిండా నీళ్లు దిగుదుడిచి, ఎక్కడ పడ్డారో మనకు తెలుసు అనుకో, అక్కడ పోసేయటం. ఎక్కడ పడ్డారో పోసేస్తే ఇంకా మళ్ళీ పడకుండా ఉంటారని ఒకరు చెప్తారు. అక్కడి నుంచి ఎర్ర నీళ్లు దిగుదొడుస్తారు. మా అబ్బాయి నాకు తెలీదు, మా ఇళ్లలో చెయ్యరు. మా కింద ఒక వీళ్ళు ఏమన్నారు, నెల్లూరు వైపు వాళ్ళు ఉండేవాళ్ళు, బాగా క్లోజ్గా ఉండేవారు. మా చిన్నబ్బాయి పెంపకం సగం వాళ్ళ ఇంట్లో నడిచింది. పద్మగారు చాలా బాగా ఉండేవారు. ఈ పిల్లాడు మావాడు చాలా చబ్బీగా బాగుండేవాడు, బోళ్ళంతో జుట్టు, పిల్లవాడు అందంగా ఉండేవాడు. ఈ సాయంత్రం అయ్యేసరికి తిక్కగా విసిగిచ్చేస్తున్నాడు, రాత్రి పడుకోలేదు అలా చెప్తే, మర్నాడు పొద్దున్నే ఆవిడ స్నానం పోసే టైంకి వచ్చి ఎర్రనీళ్ళు దిగుదుర్చి పిల్లాడి ఒంటి మీదే పోసేయండి పోతుంది అనేవారు. స్నానం చేసేటప్పుడు దిగుదుడటం, వాడి భుజం మీద పోసేయటం, మా తర్వాత మామూలు నీళ్ళతో స్నానం చేయటం, తేలిగ్గా ఉంటాడని. సందంతా తిరిగేవాడు మావాడు. ఆవిడ ఎక్కడ పడితే అక్కడికి ఎత్తుకెళ్ళిపోతుండేవారు. ఆవిడ చెప్పారు ఆ విధానం, అంటే వాళ్ళ ఊళ్ళల్లో అది చేస్తారనమాట. మాకు ఎర్రనీళ్ళు ఎలా తెలుసు, అనారోగ్యాలు వచ్చినప్పుడు ఎర్రనీళ్ళు దిగదుడిచిపోయటం మా పద్ధతి. ఒంట్లో బాగుండలేదు, ఏదైనా దిష్టి తగిలి అనారోగ్యం వచ్చిందని భావిస్తామనుకో, అవును, అప్పుడు ఎర్రనీళ్ళు కానీ, తర్వాత కొబ్బరికాయ ఒకటి దిగదుడిచి 3 రోడ్ల కూడలిలో పగలగొట్టమంటారు. మన వాళ్ళు ఎలా నమ్ముతారంటే, ఎవరైనా దిష్టి తీసి పడేసిన వస్తువుని దాటితే అది మన మీదకి వస్తుందని నమ్ముతారు. అవునండి.
అందుకని ఈ కొబ్బరికాయకి కొంచెం against గానే ఉంటాను నేను. ఇంకొకళ్ళ మీదకి వెళ్తే ఎట్లా? ఇంకోళ్ళ మీదకి వెళ్ళకూడదు కదా. ఈ ఉప్పు మిరపకాయలు తీసి ఈ రోడ్ల మీద పడేస్తారు. అక్కడి నుంచి ఆ పిల్లలు అన్నం తింటలేదనుకో, ఎర్రన్నం పచ్చన్నం తెల్లన్నం అని 3 అన్నాలు 3 ముద్దలు కలుపుతారు. తెల్ల అన్నపు ముద్ద ఒకటి, ఒక దాంట్లో పసుపు వేసి కలుపుతారు, పచ్చటి ముద్ద, ఇంకో ముద్దలో కుంకుమ వేసి కలుపుతారు, 3వ ముద్ద. ఈ 3 ముద్దలు దిగదుడిచి పడేస్తారు. ఎక్కడైనా చెట్ల దగ్గర పడేస్తే ఆటోమేటిక్గా అన్నం కుళ్ళిపోతుంది. వీటిని రోడ్ల మీద వేసే విధానం ఒకటి చేస్తారు చాలా మంది. అదేంటంటే మన మీద నుంచి పోయి ఇంకొకళ్ళకి అంటాలనే ఆలోచన చాలా తప్పు కదా. అంతేగా. తొక్కని చోట వేస్తే మంచిది. కొంతమంది ఒక ఆవిడ నాకు చెప్పారు, అదేంటి ఎవరైనా తొక్కితేనే మనకి పోతుంది అంటే, మనకి పోయి వాళ్ళకి వస్తుందనా? అది దుర్మార్గం కాదు కదా. అది మంచి ఎలా అయింది? మనం మించిపోయిన పిశాచం ఇంకొకరిని పట్టుకోమని అనొచ్చా మనం? తప్పు కదా, అలా చేయకూడదు. అలా కాకుండా వీటిని ఏ తొక్కని చోట పడేసామనుకో ఆటోమేటిక్గా పోతుంది. ఉప్పు దిగదుడుస్తాం, నీళ్ళల్లో వేస్తాం, కాళ్ళు చేతులు మొహం కడిగిస్తాము. ఈ కింద పడిన పిల్లలకి నీళ్లు దిగదుడుస్తారు కదా, మొలతాడు కట్ చేసేస్తారు. పిల్లలు కనుక మొలతాళ్ళు ఉంటే అలవాటు ఉందనుకో, మొలతాడు చేతికి ఏదైనా కట్టుంటే ఆ తాళ్ళు తీసేసి ఫ్రెష్ తాడు కట్టుకుంటారనమాట. ఆ తాడుతోటి పోతుందంటారు. అనారోగ్యం వచ్చిన పిల్లలు కూడా వారం రోజులు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గాక తలంటి పోసామనుకో, కాస్త నెత్తికి నూనె రాసి ఒంటికి నూనె రాసి పిల్లల కోసం ఫ్రెష్ అవుతారు పిల్లలు. అప్పుడు ఈ ఒంటి మీద ఉన్న మొలతాడులు చేతికి కట్టిన తాయెత్తులు అవి తీసేయాలి, మళ్ళీ కొత్తవి కట్టమంటారు. ఈ తీసేయటంతో ఆ ఒంటి మీద ఉన్న పీడ పోతుందని భావిస్తారు. ఇది మంచిదే. తర్వాత పసిపిల్లలకి స్నానం చేయించిన ప్రతిరోజు కూడా లాస్ట్ లో ఒక చెంబుడు నీళ్ళు కాళ్ళ మీద పోసుకొని బొట్టు పెడతాం కదండి. ఇదేంటంటే శ్రీరామ రక్ష అని చెప్తారు. శ్రీరామ రక్ష 100 ఏళ్ళ ఆయుష్, శతాధికాయుష్, పూర్ణాయుష్ అలా చెప్తారు. చాకలు కూడా చెప్పేది మా చిన్నప్పుడు. మాకు కూడా అదే అలవాటు. శ్రీరామ రక్ష అంటే ఈ తెంబు తిప్పిన నీళ్లు పిల్లవాడిని రక్షిస్తాయని, వాడి ఆరా పుల్ అవుతుంది, ఇతరుల దృష్టి నుంచి కొంత తప్పించుకోగలుగుతాడు. ఇప్పుడు ఇతరులే కాదు, మనమే పిల్లడు బాగా చబ్బిగా ముద్దుగాను లేకపోతే బాగా అల్లరిగాను బాగా కొడుతుంటే ఓ ముద్దుకి పదే చూస్తాం పిల్లల్ని, మనమే చూస్తాం కదా. అన్నిసార్లు చూసేసరికి పిల్లవాడు అలసిపోవచ్చు. అందుకని మనకోసం ఒక ముద్ద ఎక్కువ తిన్నా కూడా పిల్లలు అబ్బా తినేసారంటామా, అప్పుడు వెంటనే అన్నం కూడా ఆఖరి ముద్దలు దిగదొచ్చి పడేసేయటం. అవును, ఇప్పుడు ఇవన్నీ మన ఇళ్లలో ఉండేవే, చాలా మంది చేస్తారు. అవును, ఇప్పుడు దాన్ని ఓపెన్ గా చెప్తే మా ఇళ్లలో అలవాట్లేదంటారు. కానీ అవేంటి, అందులో ఏముంది సైన్స్ లాంటివి వాదించే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మలు డెఫినెట్ గా ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు బాగా నువ్వు నమ్మవు అనుకుందాం పోని, ఇవన్నీ హంబక్ వేస్ట్, ఇదంతా ఏం లేదు, ఊరికే రమ్మగారు అరగని చెప్పారు కానీ సోదంటుంది. ఇప్పుడు నువ్వు అన్నావు మీ పిల్ల సాయంత్రం సచ్చేలా ఏడుస్తుంది, ఏం చేసినా తగ్గదు. మేము పక్కింటి ఆవిడ నాబోటి ఆంటీ ఎవరో వచ్చి కాస్త దిష్టి తిండమ్మా పిల్లకంటే, ఆమె నమ్మమండి అంటావా, పోనీ ఇదేదైనా చేసి చూద్దాం పిల్ల ఏడుపు మానేస్తుందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేస్తాం కదా, కానీ సహజంగా మేము చేస్తాం, నమ్ముతాం. అదే ఈ నమ్మని వాళ్ళు కూడా ఒక దశలో దీనికి దొరుకుతారు. మన ముందు వాళ్ళు నమ్మారంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఉంటుంది, ఉంటుంది. మన ముందు వాళ్ళు ఎవరు పిచ్చివాళ్ళు కాదు, మనం ఇప్పుడు చదివేసుకుని తెలిసేసుకున్నాం అనుకుంటున్నాం. మనం తెలిసేసుకున్న సంగతులు వాళ్ళకి ముందే తెలుసు. నీకు కాజులు చెప్పడానికి పుస్తకం మీద రాసి ఇంత పెద్ద లిస్టు రాయడానికి రాదు, కానీ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. అమ్మమ్మలకి నాయనమ్మలకి తెలిసినన్ని ఆరోగ్యపు చిట్కాలు ఎవరికి తెలియదు. అవును, ఇవాళ రేపు కొంతమంది పీడియాట్రిషియన్లు కూడా, అంటే డాక్టర్లు కూడా అమ్మమ్మల చిట్కాలు ఫాలో అవ్వాలనుకుంటారు. అమ్మమ్మ ఏదో చేసేది చిన్నప్పుడు అని చెప్పేవాళ్ళు నాకు తెలుసు. వీళ్ళు సొంతంగా వైద్యం చేసుకోగలిగి కూడా నా అమ్మమ్మ చిట్కా కావాలి, ఎందుకంటే అది ఖచ్చితంగా ప్రూవ్ అయిన మెథడ్. కాబట్టి ఈ ప్రూవ్ అయిన ఈ విధానాన్ని వాడుకోవచ్చు. కార్లకి కడతారు, బళ్ళకి నిమ్మకాయలు కడతారు, ఏవేవో బోల్డన్ చేస్తాం. షాప్ ఓపెన్ చేసే ముందు దిష్టి తీసి బయట సినిమాలకు గుమ్మడికాయ కొట్టడం అనేది ఒక పెద్ద ప్రోగ్రాము. మరి అందరూ చేస్తూనే ఉన్నాం కదా. చిన్న పని, ఒక చిన్న క్రియ, దానివల్ల ఏదైనా ఒక ఉపశమనం లభించేటప్పుడు ఎందుకు చేయకూడదు మనం మాత్రం? దానివల్ల ఎవరికి వచ్చిన నష్టం ఏం లేదు కదా. ఇందులో మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు రమ్మ గారు, మన దిష్టిని తీసి రోడ్ల మీద వేయకూడదు, అది ఇంకొకరికి అంటుతుంది అని మనకు తెలిసి. ఇప్పుడు ఎలా అంటే చూడు, పడేశారు అనుకుందాం, దాని మీద చెప్దాం పాయింట్. చీవెళ్ళ దుంపల దగ్గర ఎవరో పడేశారు దొంగ మొహాలు అని తొక్కిన వాళ్ళు, దాటిన వాళ్ళు, చూసిన వాళ్ళు తిట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళ తిట్లు ఎవరికి తగులుతాయి? ఎవరు పడేశారో వాళ్ళకే కదా తగలాలి. వాళ్ళ రోడ్డు మీద అన్నారు మాకెందుకు తగులుతుందని నువ్వు అన్నట్టయితే నువ్వు పడేసింది పోతుందని ఎలా నమ్మేవు నువ్వు? అంతే కదా. పడేస్తే పోయేది, తిడితే వస్తుంది. కాబట్టి ఇతరులతో శాపనార్థాలు పెట్టించుకోవద్దు.
దానికన్నా తీసుకోకపోవటం మంచిది కదా. తీసుకోకపోవటం మంచిది. ఒట్టి నీళ్లతోటి వాటితోటి ఏమీ రాదు. ఎదురుగుండా ఓ పిల్లాడు వచ్చాడు, మనం ఒక చెంబు నీళ్ళు దిగి చూసి బాకెట్లో పోసాం, దానివల్ల ఎదురింటికి పక్కింటికి వచ్చేసేది ఏముండదు, మాకేదో వస్తుందని అనుకుంటారు, వాటితోటి ఏం రాదు. ఇలా పదార్థాల మీద నుంచి చేయకూడదు. నీళ్ళతో నీళ్ళే ఉంది, కాసేపట్లో ఎండిపోతాయి. కానీ ఇప్పుడు నిమ్మకాయలని, కోడిగుడ్లని, కొబ్బరికాయలని, ఎండుమిర్చి అవి ఎక్కడికి పోవు కదా, అందుకని అలాంటివి చెయ్యొద్దు. కానీ చిన్న సైజు రకంవి చేసుకోవచ్చు. కొంతమంది పెద్దలు కూడా దీన్ని సమర్థిస్తారు, ఇది మంచిదేనని చెప్తారు. నేనేమంటానంటే మంచి చెడు ఉపశమనం కలిగేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన ఒక విధానాన్ని మనం వదిలిపెట్టకుండా చేసుకోవచ్చు, పాటించడంలో తప్పులేదు. తప్పలేదు. రైట్ రమ్మ గారు. ఓకే రమ్మ గారు, ఇంకో టాపిక్ తో కలుద్దాం. తప్పకుండా.